శుభం బియాదు శ్రీ గురు బియానా. మకర రాశి వారికి హ్యాపీ న్యూ ఇయర్, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మకర రాశి వారు మీకు చెప్పాలన్న విషయం ఏంటంటే, అందరూ ఈ మధ్య కొత్తగా అడుగుతున్నారు న్యూ ఇయర్ ఎలాగుంటుంది ఎలాగుంటుంది. ఉగాది మళ్ళీ మీకు చెప్తాం. ప్రస్తుతం న్యూ ఇయర్ ఎలాగుంటుంది, న్యూ ఇయర్ ఆరంభం ఎలాగుంది, ఎండింగ్ ఎలాగవుతుంది అనే విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం కాదు, వేది పెడితే దాన్ని సాధించాలనుకునే రకమై అయ్యేంత నిద్రపోరు అటువంటి రాశి మకర రాశి. అటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా శనీశ్వరుడు కూడా దూరం వెళ్ళాడు కాబట్టి, మూడో ఇంట్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి, విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి, ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. ఎంత ధైర్యంగా సహజంగా చేయగలిగితే అంత సక్సెస్ అనేది కనబడుతుంది జీవితంలో. ఎందుకంటే అద్భుతమైన సమయం కొట్టలేదు మకర రాశి వారు. ప్రయత్నం లోపం లేకుండా చేసుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అది ఉద్యోగ విషయంకోండి, వ్యాపార రీత్యా తీసుకోండి. ఉద్యోగులను ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎస్పెషల్లీ మనకు ఉద్యోగాల్లో కొన్ని ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే, సెమీ గవర్నమెంట్ యాన్సిలరీ వర్క్స్ చేస్తుందా, గవర్నమెంట్ అసోసియేటరీ వర్క్ చేస్తే గవర్నమెంట్లో వీళ్ళు ఓన్లీ టెంపరీగా చేస్తుంటారు వర్క్స్. అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు వీళ్ళు, గవర్నమెంట్ టైఅప్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి కొంతవరకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడతాయి. అదొక లక్ అనుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఈ మకర రాశి వారికి జూన్ తర్వాత 2వ తారీఖు తర్వాత గురుడు స్వయంగా చూస్తాడు, కర్కాటకలోకి వచ్చి మకరాన్ని చూస్తాడు. అది గోల్డెన్ టైం. సో మీరు ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే ఉద్యోగ రీత్యా ప్లానింగ్ అనుకోండి. సో జూన్ కల్లా ఒక మంచి కంపెనీలో జాయిన్ అవ్వడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంతవరకు మీరు ఉన్న కంపెనీ చేస్తూ కొంచెం టేక్ ఆఫ్ అయ్యి జూన్ నుండి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అలా ప్రయత్నం చేయొచ్చు. అలా వ్యాపారస్తులు కూడా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటే దానికి అన్ని గ్రౌండ్ వర్క్ చేయడానికి 2-3 నెలలు పడుతుంది. సో ఇనిషియేట్ చేసేసండి. ఈ 2-3 నెలలు గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు. ఆదాయం వస్తుందా రాదా మర్చిపోయి పక్కన పెట్టండి. మీరు 100% లాటరీ కొడతారు వాళ్ళు జూన్ తర్వాత. సో ఈ రోజు నుండి మీనమేష లెక్క పెట్టినట్టుగాను రూపాయి లెక్క పెట్టకండి వ్యాపారస్తులు. ఇది దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటే టైం స్పెండ్ చేయండి. కొత్త ప్రాజెక్టుకి, కొత్త యాక్టివిటీస్ అన్నిటికీ టైం స్పెండ్ చేసే టైం వేస్ట్ అయిపోతానికి ఇన్కమింగ్ కనిపించట్లేని టెన్షన్ పెట్టుకోకండి. అలాంగ్ విత్ ద టైమ్ ద మనీ ఆల్సో విల్ ఫ్లో ఫర్ యూ. మంచి అవకాశం, మంచి ఇంటలెక్చువల్ ప్లానింగ్తో మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయిపోతారు. అలాగే చదువుకున్న విద్యార్థులు విదేశాలకి చదువుకోవాలంటే మంచి ఆఫర్స్ వస్తాయి. స్వదేశంలో కూడాను పీజీ సీట్స్ అనుకోండి, ఎంఎస్ సీట్లు అనుకోండి, కావాల్సిన ప్లేస్లో దొరుకుతాయి. సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఇలా రకరకాలుగా చదువుకున్న విద్యార్థులు కనబడతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలతో పాల్గొంటారు. సొంత ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ గురుబలంతో జరుగుతుంటాయి. సో ఇంత మంచి ప్రొఫైల్ అనేది ఈ సంవత్సరం మన మకర రాశి వరకు కనబడుతుంటాం. ఇవన్నీ ఒక ఎత్తు తీసుకుందాం. ఇంకొకటి ఏంటంటే, మకర రాశికి కుటుంబ స్థానంలో ఇప్పుడు ఎవరైతే రాహు ఉన్నాడో కొంతకాలం అయ్యేసరికి